మన కళ్ళ ఎదురుగుండా అతిపెద్ద మార్పు జరగబోతోంది. మన కళ్ళ ఎదురుగుండానే ల్యాండ్ ఫోన్స్ పోయి, అదేది మన చేత్తో పట్టుకుని మాట్లాడుకునే కార్డ్‌లెస్ ఫోన్స్ వచ్చినాయి. ఆ తర్వాత కాలంలో పేజర్‌లు వచ్చినాయి. అంటే మరి ఈ నా వయసు ఉన్నోళ్ళకి, ఇప్పుడున్న యువతరానికి అది తెలీదు కావచ్చు. పేజర్‌లు చూసాం, వైర్‌లెస్ సెట్స్ చూసాం. ఆ తర్వాత రూ. 500 ఫోన్స్ చూసాం, రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటివి. ఆ తర్వాత కాలంలో సెల్ ఫోన్‌లు చూసాం. ఆ సెల్ ఫోన్లలో నెక్స్ట్ స్టేజి స్మార్ట్ ఫోన్‌లు చూసాం, ఐఫోన్‌లు చూసాం. ఇవన్నీ చూసేసాం. ఇప్పుడు ఇంటర్నెట్టు, దాంట్లోనే యూట్యూబులు చూడటం, టోటల్‌గా సోషల్ మీడియాని వాడుతున్నటువంటిది చూస్తున్నాం. ఇవి కాకుండా ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న చోటనే ఈ సేవలు. ఇక ఇంటర్నెట్టు మన ఏరియాలో దాన్నేమంటారు, డిష్‌లు పని చేయకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మాకు బెజవాడ వరదలొచ్చినప్పుడే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ సెల్ సిగ్నల్స్ అన్నీ అయిపోయినాయి. సెల్ టవర్స్ పాడైనయి అన్నటువంటి పేరుతో. అవతల నుంచి ఇవ్వచ్చు, ఇవ్వల సంస్థలు. దాంతో 10, 12 రోజుల పాటు అక్కడ వరదలున్నంత వరకు, వరద తగ్గుముఖం పడుతున్నా సరే అవి పనిచేయలే. వరదంతా పోయాక మాత్రం పనిచేసాయి. అదే వరదల టైంలో గనక ఇంటర్నెట్ ఉంటే ఏం చేసేవాళ్ళు? ఎవరికి వాళ్ళు ఆళ్ళ ఇంటి ముందు ఎట్టా ఉంది, ఎలాంటి సహాయం అందుతోంది, ఈ మొత్తం వ్యవహారాలు ఫోకస్ చేసేవాళ్ళు. అలాగే ఆగింది. సరే, అందులో గవర్నమెంట్ పెత్తనం ఉందా లేదా ఇయన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు శాటిలైట్ సేవలకి క్లియర్ అయింది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌కి ఇచ్చేశారు, అట్లాగే జియోకి ఇచ్చేశారు. శాటిలైట్ సేవలంటే అసలు దీంతో సంబంధం లేకుండా నేరుగా కనెక్షన్ అనమాట. ఆకాశం నుంచి మనకి, అంటే నెట్ ఇట్లా పెట్టగానే సర్రమని వెళ్ళిపోవాలి. 5G, 6G రేంజ్‌లో వెళ్ళిపోవాలి. అలాంటి సేవలకు కాస్త కాస్ట్ ఎక్కువ అవుతుంది. జనాలు ఇవాళ కాస్ట్ పట్టించుకుంటున్నారా? క్రమంగా వాడే ఇట్లా ఇదివరకటి రోజుల్లో రూ. 999 జియో వాడిది ఏడాది ప్యాకేజ్. ఇవాళ 3999, 4999 ఆ రేంజ్ కూడా వాడుతున్నారు కదా. అలవాటు చేశారు, ఇక ఇది వదులుకోలేరు. అది నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్‌లో స్టార్‌లింక్ కూడా భారత గైడ్‌లైన్స్ ప్రకారం పనిచేస్తామంటే ఇస్తాం పర్మిషన్ అని ఒప్పుకుంది. తద్వారా స్టార్‌లింక్ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించబోతున్నటువంటి మూడో సంస్థగా మారుతోంది శాటిలైట్ సర్వీసెస్.